హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. టీసీతో పాటుగా పాప ఇచ్చిన కంప్లైంట్ కూడా అటాక్ చేయండి అని చెప్పేసి విధంగా మిస్సమ్మ మాటలు విని ఒక్కసారిగా ప్రిన్సిపల్ షాకే చూస్తూ ఉంటుంది. కంగారు పడిపోతూ ఉంటుంది. మిస్, ఏంటి మేడం, తెల్ల కాగితం పెట్టమంటే తెల్ల మొహం పెట్టారేంటి అని చెప్పేసి మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది. కంప్లైంట్ ఇస్తేనే కదా మీరు మమ్మల్ని పిలిపించి మాటలన్నీ వెళ్ళిపోమని అంటున్నారు. కంప్లైంట్ ఇచ్చిన పేపర్ కూడా ఇవ్వాలి కదా అని చెప్పేసి మిస్సమ్మ అంటుండగా, అది కంప్లైంట్ అని చెప్పేసి మిస్ తడబడుతూ ఉంటుంది. కంప్లైంట్ ఎవ్వరూ ఇవ్వలేరు, ఎందుకంటే జస్ట్ లిల్లీ నుంచి కంప్లైంట్ మాత్రమే వచ్చింది. దాన్ని అడ్డు పెట్టుకొని పర్సనల్గా ఇక ఎలాగైనా దెబ్బ కొట్టాలని చెప్పేసి ఇది యూజ్ చేసుకున్నారని తెలియకుండా ఎలా వచ్చాని అనుకుంటున్నారు మేడం అని చెప్పేసి విధంగా అడిగిన క్వశ్చన్కి ఒక్కసారిగా ప్రిన్సిపల్ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి ఇది నాకెలా తెలుసా అని మీరు అనుకుంటున్నారా? ఆల్రెడీ నేను స్కూల్కి వచ్చేటప్పుడే లిల్లీని కొట్టిన అమ్మాయిని మాత్రమే కలిశాను. ఆ అమ్మాయి యాక్సిడెంటల్గా ఇద్దరు గొడవ పడ్డారట. జస్ట్ నీకు కంప్లైంట్ మాత్రమే వచ్చిందట, వాళ్ళ పేరెంట్స్ కూడా రాలేదట. ఇక్కడే నాకు అర్థమైంది, ఎందుకంటే అంజు పాప మిమ్మల్ని అప్పుడప్పుడు ఇక మాటలు అన్నదని అది అడ్డు పెట్టుకొని ఇక అంజు పాప మీద మీరు పగపట్టి ఎలాగైనా తనని టీసీ ఇచ్చి పంపాలని మీరు నిర్ణయించుకున్నారు. అందుకనే మీ ఆటతో చిన్న గేమ్ ఆడాను. ఇప్పుడు టీసీ ఇచ్చి మరి లిల్లీ చిన్న కంప్లైంట్ ఇచ్చిన పేపర్ కూడా ఇస్తావా, లేకపోతే పై ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ చేయమంటావా? ఎందుకంటే మీ ఉద్యోగం తీసి పడేయడానికి. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, టీసీ ఇచ్చి పంపిస్తాన్నారు కదా, ఇప్పుడు నేను నీకు టీసీ ఇచ్చి ఇంట్లో కూర్చోపెడతా అని చెప్పేసి మిస్సమ్మ ఒక్కసారిగా ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇచ్చేస్తుంది. ప్రిన్సిపల్ ఏకంగా షాక్లో ఉండిపోతుంది. వామ్మో, ఇప్పుడు నేను తగ్గకపోతే నా కుంపకి ఎసరు వచ్చేలా ఉంది. ఇది ఇలాగే ఉండకూడదు, ఎలాగైనా నా తప్పు ఒప్పుకోవాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అంటే లిల్లీ చెప్పింది కొంచెం పిల్లల్ని జాగ్రత్త పెట్టాలని నేను అలా పిలిపించాను మేము, అంతే అని చెప్పేసి విధంగా మాట కవర్ చేస్తూ ఉంటుంది. చూడండి మేడం, మీకు పర్సనల్ విషయాలుంటే డైరెక్ట్గా గొడవ పడండి. పిల్లల మీద అధికారం చూపించి పిల్లల్ని టార్చర్ పెట్టారనుకో, ఈసారి డైరెక్ట్గా నేనేం చేస్తారు మీరు చూద్దరు. ఇక వెళ్ళొచ్చు కదా మేమైతే? వెళ్ళొచ్చు. మరి టీసీవా ఏమివా? అంజు పాప, నువ్వు ఈ క్లాస్కి వెళ్ళు, పిల్లలు మీ క్లాసులకి వెళ్ళండి అని చెప్పేసి ఇక ప్రిన్సిపల్ చెప్పిన తర్వాత పిల్లలు అలా వెళ్తూ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూసావా అంజు, మిస్సమ్మ అంటే ఏమనుకుంటున్నారు? సరేలే, ఏదో కాపాడిందని ఇక మిస్సమ్మను తెగ పొగడేస్తున్నారు. అవును, నిజంగా అమ్మో, నువ్వు చెప్పింది కరెక్టే. ఎందుకంటే మిస్సమ్మ చాలా గ్రేటు. మిస్సమ్మ మాటలు వింటుంటే అమ్మ మాటలు విన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఏంట్రా అన్నయ్యలు, మీరు మిస్సమ్మకు పెద్ద ఫ్యాన్ అయినట్టుగా మాట్లాడుతున్నారు. అవును అంజు, ఎందుకంటే ఈరోజు మిస్సమ్మ నిన్ను కాపాడింది. కృతజ్ఞతకైనా ఇంటి వెనక నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. నెవర్. ఈ అంజు పాప ఒక్కసారి అనుకున్నదంటే ఫిక్స్ అయిపోతుంది. నేను మిస్సమ్మకు థ్యాంక్స్ చెప్పడమా? ఊరుగా, ఈరోజు స్కూల్లో ఉన్నామంటే ఆ కారణం అసలు మిస్సమ్మనే, దాన్ని మాత్రం మర్చిపోకు అని చెప్పేసి ఇక వెంటనే కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అమ్మ. అయినా మీకు ఎప్పుడు కళ్ళు తెరుస్తారో ఏంటో, ఆ మిస్సమ్మ ఏదో నా దగ్గర మార్కులు కొట్టేయాలని అలా చేసిందిలే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈ లోపు మాత్రం లాకర్ తీయడానికి ఇక ఎలాగైనా హస్తికలు తీసుకెళ్ళని చెప్పేసి లాకర్ నెంబర్ దొరకపడుతుంది కదా, కానీ లాకర్ మాత్రం ఓపెన్ కాదు. కంగారు పడిపోతుండగా మిస్సమ్మ స్కూల్ దగ్గరికి రాత్రి వస్తాడు. అప్పుడు రాత్రి మిస్సమ్మ వెంటనే హస్తికల దగ్గరికి వస్తూ ఉండగా ఇక మరోవైపు మనోహరి లాకర్ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తుండగా, ఏ మను, ఏం చేస్తానవే, ఆ లాకర్ ఓపెన్ చేయకే, ఇప్పుడు నా అస్థికలతో నీకేంటే, నువ్వు ఏ దుర్మార్గం చేయబోతున్నావు, మళ్ళీ నా కుటుంబాన్ని ఎందుకు ఇలా పగపట్టినట్టు చేస్తున్నావే అని చెప్పేసి ఆరు తన ఆత్మతో ఘోషిస్తూ బాధపడుతూ ఉంటుంది.
ఇదే కదా లాకర్, అసలు ఎందుకు కీస్ రావట్లేదు అని చెప్పేసి ఇక లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుండగా ఈలోపు మిస్సమ్మను రాత్రి అక్కడికి వచ్చేస్తారు భవన్ దగ్గరికి. వెంటనే అక్కడ ఉన్న సెక్రటరీతో అర్జెంటుగా లోపలికి వెళ్ళానండి అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ బ్రతిమిలాడుతుండగా, లేదు మేడం, మీ కీస్ చూపిస్తే మేము లోపలికి వెళ్ళనిస్తాం. లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఒక్కసారి నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పేసి అంటుండగా, లేదు మేడం చెప్పాను కదా, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుండగా, సరే మేడం ఒక నిమిషం మీరు వెళ్ళి లోపల నుంచి త్వరగా రావాలి సరే అని చెప్పేసి ఇక మిస్సమ్మ లోపలికి రాత్రి తీసుకొని వెళ్తుండగా, మిస్సమ్మ ఎక్కడున్నావు, త్వరగా రా, ఈ మనోహరి నా అస్థికలను తీసుకొని ఇక ఘోర చేతిలో పెడుతుందేమో, ఇక అప్పుడు నా జీవితం ఇంకా మిమ్మల్ని చూసుకోకుండా అవుతాను, ప్లీజ్ మిస్సమ్మ ఎక్కడుందో మిస్సమ్మ అని చెప్పేసి ఆరు బాధపడుతుండగా, ఏంటి ఇంకా తాళం రావట్లేదు, వీడు ఒకవేళ లోపలికి వస్తే ఇక నేను దొరికిపోతానని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా, ఈలోపు ఇక మిస్సమ్మ వస్తుండగా ఒక్కసారిగా అలికిడి వినబడుతుంది. మనోహరికి ఎవరు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే వెళ్ళాలని చెప్పేసి అలా వెళ్తుండగా మరోవైపు ఆరు కూడా గమనిస్తుంది, అమ్మో మిస్సమ్మ నన్ను ఇక్కడ చూస్తే ఇక వెంటనే నన్ను గుర్తుపట్టి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగేస్తుందని చెప్పేసి మనోహరి మారు ఇక అలా పక్క వెళ్ళి దాచుకుంటారు. ఇక మనోహరి అటు ఒక్కసారిగా మిస్సమ్మని చూసి షాక్ అయిపోతుంది. మిస్సమ్మని చూసి షాక్ అయిన మనోహరి, ఏంటి ఇది ఇక్కడికి వచ్చింది, దేనికి, ఒకవేళ నా మీద అనుమానంతో వచ్చిందా, లేకపోతే నేను ఇక్కడికి వచ్చానని కనుక్కొని వచ్చిందా అని చెప్పేసి ఈ విధంగా కంగారు పడిపోతుంటుంది. లేదు రాత్రి మనోహరి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అంటుండగా, మరి మనోహరి వస్తే ఇక్కడ ఉండాలి కదా మిస్సమ్మ, లేదు రాత్రి మన కళ్ళ కప్పి ఖచ్చితంగా వచ్చింది, అది నాకు బాగా తెలుసు అని చెప్పేసి మిస్సమ్మ అన్న మాటలు మనోహరి ఉంటుంది. అమ్మో ఇదేంటి, ఇది నీ నచ్చింది కూడా ఒక్కసారిగా పసికట్టేసిందా, అయినా నేను ఎవరు చూడముందుకు కూడా వచ్చాను, ఇక్కడ ఉంటే దొరికిపోతాను, ఎలాగైనా నేను మళ్ళీ అస్థికలను తీసుకొని వెళ్తాను. ఇప్పుడు మిస్సమ్మ కళ్ళలో పడితే ఇక ఇంట్లో వాళ్లకు ప్రతి ఒక్కరికి నా మీద అనుమానం వస్తుందని చెప్పేసి మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లేదు రాదు, మనోహరి ఇక్కడ ఖచ్చితంగా వచ్చింది, కాకపోతే మనం వస్తామని తెలుసుకొని పారిపోయిందేమో నాకు తెలియదు, కానీ ఏదో చేయడానికి మాత్రం వచ్చిందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా, మిస్సమ్మ నువ్వు వీడికొచ్చి ఇక నన్ను బ్రతికించావు, హస్తికలు తీసుకుపోయే సమయానికి నువ్వు వచ్చి నన్ను కాపాడవు మిస్సమ్మ అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇంటికి వెళ్తారు కదా అందరూ, అప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ మాట్లాడే ఏంటంటే అమరును మిస్సమ్మ స్కూల్ గురించి మాట్లాడుకుంటుండగా మనోహరి వాళ్ళిద్దరిని గమనిస్తుంది. కొంపదీసి నేను అక్కడ వచ్చానని మిస్సమ్మ అమర్కు చెప్తుందా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే ఇక అమర్ మెల్లగా కిందికి వస్తాడు కదా, మనోహరి కంగారుతో బయటకు వెళ్తుండగా మనోహరి అని చెప్పేసి గట్టిగా వచ్చేసరికి మనోహరి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. కానీ మనోహరి డైరీ తీసుకొని వెళ్తూ ఉంటుంది. కానీ డైరీ మనోహరి చేతిలో ఉంటుంది కదా, అప్పుడు వెంటనే మనోహరి మనసులో అనుకుంటుంది, కొంపదీసి ఇక ఆరు రాసిన ఆఖరి పేజీ చదివాడా ఏంటి, నన్ను ఆగమని చెప్తున్నాడు, అంతేకాకుండా మిస్సమ్మ అస్థికల కోసం నేను అక్కడికి వెళ్ళాను కదా, మిస్సమ్మ నన్ను చూసిందా, ఆ విషయం చెప్పిందా అని చెప్పేసి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ అంతకు ముందుకే పేజీలని చదివేస్తాడు. చదివిన తర్వాత ఈ విషయంగా మనోహర్ని నిలదీస్తూ ఉంటాడు. ఆరు లేదు, ఎవరు లేరు, ఇక నన్ను నిలదీసే వాళ్ళు ఎవరూ లేరనుకొని నీ ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నావు మనోహరి, నీ నిజ స్వరూపం బయటపడ్డది అని చెప్పేసి ఆరు మాటలు విని మనోహరి ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి, నీ సమాధానం చెప్పేసి కోపంగా అమర్ అడుగుతూ ఉంటాడు. మాట్లాడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అది అమర్ అని చెప్పేసి మనోహరి కంగారు పడుతుండగా, ఇక మీరు ఊహ తెగించాలి, మీరిద్దరు కలిసి ఉన్నారు, ఒకటే మంచం కంచం అన్నట్టుగా ఇద్దరు కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉన్నారు కదా, అంతేకాదు నువ్వు నమ్మక ద్రోహం చేశావు, నిన్ను స్నేహితురాలే కాదు కుటుంబం కూడా అనుకుంది ఆరు, అలాంటిది నువ్వు ఇలాంటి పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు మనోహరి అని చెప్పేసి ఇక అమర్ మాటలు విని మనోహరి కంగారు పడిపోతుంటుంది. అంటే నేను ఆరును చంపింది అమర్కి తెలిసిపోయిందా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పు మనోహరి, ఎందుకు చేసావు, ఏం ఆశించి ఇలా చేసావు అని చెప్పేసి అమర్ మనోహర్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక మనోహరి నిజం బయట పెట్టడానికి మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా అమర్ షాకే చూస్తూ ఉంటాడు. మరి మనోహరి ఏ నిజం బయట పెడుతుంది, అమర్కు ఏ నిజం తెలియదు అన్నదే అప్కమింగ్లో తెలుసుకునే ప్రతి ఒక్కరూ లైక్ మర్చిపోతున్న చిన్న